ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కారంటున్నారు. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తన సొంత ఇలాకా నల్గొండలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఏఏపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని పట్నానికి చెందిన ఎంఐఎం ముస్లిం నేతలు మంత్రిని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా అలాగే మంత్రిని కదలకుండా అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి ఎంఐఎం నేతలు పై సీరియస్ అయ్యారు. దీంతో ముస్లిం నేతలు మంత్రిపై కోపంతో కోమటిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకొని ఎంఐఎం నేతలను అక్కడి నుంచి పోలీసులు వాహనంలో స్టేషన్లకు తరలించారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి ఇక్కడ చూసుకోవచ్చండి. పిక్చర్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఊహించని బిగ్ షాక్ సంఘటన ఎదురైందంటున్నారు. రానున్న ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇలాంటివి ఎదురవ్వడంతో ఒక్కసారిగా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. దీనిపైన సీఎం ఏ రకంగా ముందుకు వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సీఎం ఎంఐఎం కీలక నేత 5 ఏళ్లు మీరు అధికారంలో ఉండవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఇప్పుడు ఎంఐఎం నేతలు మంత్రులతో ఈ రకంగా ఉండడంతో ఒక్కసారిగా ఊహించని చర్చనీయాంశమైందంటున్నారు రాజకీయంగా.